చిరునవ్వు, దాని వెనుకున్న ఆవేదన వేరు. ఒక సంతోషం, ఆ తెరచాటు ఉన్న వ్యధ వేరు. ఒక చిలిపితనం, ఆ లిపిలోని భావం వేరు. ఇక్కడున్న వారంతా వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సూర్యోదయానికి స్వాగతం పలికే సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిద్రకు ఉపక్రమించే ముందు వారు చెప్పుకునే గుడ్ నైట్లో ఒక ఆర్ద్రత, ఉద్విగ్నం దాగి ఉంటాయి. ఎందుకంటే వారిలో ఎంతమందికి గుడ్ మార్నింగ్ ఉంటుందో తెలియదు గనుక. వన్యప్రాణులు తప్ప అన్య మృగాలు మాత్రమే నివసించే ఈ అస్తవ్యస్త వ్యవస్థలో ఒక దశాబ్దం ముందు వరకు దిశను నిర్దేశం చేసి ఆప్యాయత, అనురాగం, అనుబంధాలు, ప్రేమ, వాత్సల్యాలు సమిష్టిగా అనుభవించి జీవిత చరమాంకంలో అత్యంత దుర్భరమైన స్థితిలో బరువైన హృదయాలతో ఒంటరిగా, భారంగా రోజులు నెట్టుకొస్తున్న మన ముందు తరాలు వీరు. మహాలక్ష్మి గతమెంతో గర్వంలే, గతించినా అనే మరవంలే అంటూ తనను ఒంటరిగా వృద్ధాశ్రమంలో వదిలేసిన తన కొడుకు జ్ఞాపకాలతోనే జీవోత్సవంలా బతుకుతుంది. అరెరే, ఏంటి కడిగేశారు? ఈయన పేరు రామనాథం. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. గతంలో ఓ గొప్ప రైతుగా, ఉమ్మడి కుటుంబానికి యజమానిగా ఓ వెలుగు వెలిగి నేటి ఆధునిక సమాజం పోకడల ఉప్పెనలో కొట్టుకుపోయి అయిన వారిచే విసిరివేయబడ్డ అభాగ్యుడు. అన్నీ ఉండి ఏమీ లేని అనాథ ఈ రామనాథం. తాతయ్య, అలా ఉన్నావేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైంది? నీ పేరేంటమ్మా? శ్రావ్య. మీ ఇల్లు ఎక్కడమ్మా? ఈ పక్కనే తాతయ్య. రోజు సాయంత్రం స్కూల్ అయ్యాక ఆడుకోవడానికి వస్తాను. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు ఇల్లు లేదా? ఇల్లు ఉంది, ఇంటి నిండా జనము ఉన్నారు. మరెందుకు ఏడుస్తున్నావు? కానీ వాళ్ళకే నేను భారమైపోయానమ్మా. ఓహో, అందుకేడుస్తున్నావా? ఏమీ లేదమ్మా, ఇంక ఏడవలే. తాతయ్య, నేను రోజు ఆడుకోవడానికి వస్తాను. నాతో ఆడుకుంటావా? నిజంగా వస్తావా అమ్మా? ఓ, రామచంద్ర శాన్బాగ్. యువర్ ఆనర్, నా క్లయింట్ దుర్భర పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెకు మరణ భిక్ష ప్రసాదించండి. అవును, మరణ భిక్ష. ఇది పోయిన ఏడాది సుప్రీంకోర్టు ముందుకు అరుణ తరఫున ప్రాధేయపడుతూ పింకీ విరాని అనే జర్నలిస్ట్ చేసుకున్న విన్నపం. మెర్సీ కిల్లింగ్ కు అనుమతించవలసిందిగా ఆమె చేసుకున్న విన్నపాన్ని సుప్రీం సున్నితంగా తిరస్కరించింది. నన్ను చంపేయాల్సిందేనంటూ ఒక వ్యక్తి కోరుకున్నప్పుడు, అతన్ని చంపేసినప్పుడు దాన్ని స్వచ్ఛంద కారుణ హత్యగా వ్యవహరిస్తున్నారు. అదే వ్యక్తి తాను కోమాలో ఉండి అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బంధువులు లేదా స్నేహితులు, సన్నిహితులు చేసే విజ్ఞాపనను నాన్ వాలంటరీ యూథనేషియా అంటూ వ్యవహరిస్తున్నారు. చూస్తూ చూస్తూ ఒక మనిషిని చంపేయవలసిందిగా ఎలా అనగలం? వీలైతే ప్రాణభిక్ష పెట్టాలే తప్ప మరణభిక్ష పెట్టాలని అడగడమే తప్పంటూ విమర్శలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన 21వ అధికరణం ప్రకారం ఒక వ్యక్తి గౌరవప్రదంగా జీవించడం అనేది హక్కు. అనుక్షణం శారీరకంగా, మానసికంగా భయంకరమైన నరకం అనుభవిస్తున్నప్పుడు అటువంటి రైట్ టు లివ్ అనే హక్కుకు అర్థమేమిటన్నది తాజా చర్చ. అందుకే ఆ వ్యక్తికి మరణించే హక్కు కూడా ఉండాలంటున్నారు వీళ్ళు. ప్రాణశిక్ష లేక మరణభిక్ష, ఏది ధర్మం? లక్ష్మమ్మ, లక్ష్మమ్మ,
నేను 2 రోజుల నుంచి ఊర్లో లేను కదా, ఏమిటి విశేషాలు? ఏమీ లేవండి. కానీ కానీ ఏమిటి? ఎందుకో 4 రోజులుగా మహాలక్ష్మి చాలా దిగులుగా ఉంది. కూర్చోండి. బాగున్నారా? జస్ట్ ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. సత్యమూర్తి గారు, నేను ఒక నిర్ణయానికి వచ్చానండి. సత్యమూర్తి గారు నమస్తే. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కనీస కోరిక తీరకుండానే మహాలక్ష్మమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది. అదే నన్ను ఇప్పటికీ వెంటాడుతున్న బాధ. ఏం చేయగలం చెప్పండి? మీ ఆశ్రమం తరఫున మీరు చేయగలిగినదంతా చేశారు. మెడికల్గా మేము చేయవలసినదంతా చేస్తున్నాం. అంతెందుకు, 4 రోజుల క్రితం వరకు రామనాథం గారు శుభ్రంగా తిరిగినటువంటి వ్యక్తి ఈ రోజున వినికిడి శక్తిని కోల్పోయి నడవలేని స్థితికి చేరుకున్నారు. 3 నెలల్లో ఎంత మార్పు! ముందే అంతా తెలిసినట్టు, అంతా ఊహించినట్లుగా వాళ్ళు మెర్సీ కిల్లింగ్కి అప్లై చేసుకున్నారు. మరి ఉంటా సత్యమూర్తి గారు, మన ఇద్దరం ఆశ్రమంలో కలుద్దాం. అలాగే. నమస్కారం సత్యమూర్తి గారు. నమస్తే. ఈ మధ్య ఆశ్రమానికి రావడం మానేశారు? కాకినాడ వెళ్ళానండి. అన్నట్టు మహాలక్ష్మి గారికి బాగోలేదని తెలిసింది. అవునమ్మా, వీరుంటే ఒకసారి ఆశ్రమానికి రండి. అలాగే, వస్తానండి. మహాలక్ష్మి రామనాథన్ పెట్టుకున్న మెర్సీ కిల్లింగ్ అభ్యర్థనపై సెషన్స్ కోర్టు స్పందిస్తూ ఈ విషయంపై నిజ నిర్ధారణ చేసి నివేదికను వెంటనే పంపించవలసిందిగా జిల్లా కలెక్టర్ను కోరింది. నమస్కారం. రండి, కూర్చోండి. నమస్కారం అండి. నా పేరు సత్యమూర్తి. 15 సంవత్సరాలుగా ఈ ఆశ్రమంలోనే మేనేజర్గా పనిచేస్తున్నాను. ఓహో, చూడమ్మా, కలెక్టర్ గారికి అదేం వద్దు. ఎంతమంది వృద్ధులు ఉంటున్నారు ఇక్కడ? మొత్తం 32 మంది అండి. స్టాఫ్తో కలిసి 40 మంది ఉన్నారు. వారికి భోజనం, వసతి సదుపాయాలు అన్నీ ఇక్కడే అరేంజ్ చేస్తున్నారు. గుడ్. మరి వైద్యం? ఓ నర్సు ఉంది. డాక్టర్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఓహో, మరి మహాలక్ష్మి? మహాలక్ష్మి ఎవరమ్మా? మేడం గారు పిలుస్తున్నారు, పిలవండి. ఆవిడ రాలేరమ్మా, మనమే వెళదాం. రండమ్మా. ఏమైంది ఈమెకు? ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారమ్మా. వైద్యం? మా ప్రయత్నాలన్నీ చేశాం మేము. ఆ, మరి కుటుంబ సభ్యులు? ఒక అబ్బాయి అండి, కబురు చేశాం, ఇంతవరకు రాలా. మరి ఈమెలా మెర్సీ కిల్లింగ్ అప్లై చేశారు? అంటే బాగున్నప్పుడే అప్లై చేశారు. ఆవిడ తన జ్ఞాపకాలని మా ఆశ్రమం వాళ్లతో చక్కగా పంచుకున్నారు. ఒకప్పుడు బాగా బ్రతికిన మనిషి. ఆవిడికి ఇలా జరిగాక ఆశ్రమంలో కళే తప్పిపోయిందండి. రామనాథం గారు
నమస్తే రామనాథం గారు, బాగున్నారా? పెద్దవారు మీరే ఇలా చేస్తే ఎలా అండి? రామనాథం గారు, మిమ్మల్నే. మాట్లాడలేరు. ఈ మధ్యనే వారు పూర్తిగా వినికిడి శక్తిని కోల్పోయారు. మీరు మాట్లాడేది వారికి వినపడదు, అందుకే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈయన ఒకప్పుడు గొప్ప రైతు. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. 10 మందికి పట్టెడనం పెట్టిన ఈ రామనాథం గారు నేడు వారికి బరువైపోయారు. భార్య కాలం చేసింది. మారాన్ చేసే మనవళ్లను సైతం దూరం చేసి ఈయనను క్షోభ పెట్టారు. ఎప్పుడో వానాకాలపు చదువులు చదువుకోవడం వల్ల ఇలా పుస్తకాలతో కాలక్షేపం చేస్తున్నారు. పోనీ వ్రాసి చూపిద్దామా? ఒకప్పుడు వారు అసామాన్యులు, ఇప్పుడు సామాన్యులు. ఒకప్పుడు సమాజాన్ని నడిపించినవారు, ప్రగతి పథానికి బాటలు వేసినవారు. ఇప్పుడు అదే సమాజానికి భారమైపోయిన వాళ్లుగా భావించుకుంటూ కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమస్య చాలా జటిలమైనదనిపించింది. ఇది వెంటనే పరిష్కరించగలిగేది కాదు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, ఆ మార్పులోంచే పరిష్కారం పుట్టాలని నా అభిప్రాయం. మీరు అనుమతిస్తే నేను ఆ ప్రాంతపు ప్రజల మనోభావాల నుండి ఈ సమస్యకు పరిష్కారం వచ్చే దిశగా నా వంతు ప్రయత్నం ఏం చేస్తాను. రాస్తున్నావు మమ్మీ? హాయ్ బంగారం, ఆమ్ తిన్నావా? అదేం కాదు, ముందేం రాస్తున్నావో చెప్పు. ఏం లేదమ్మా, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వాళ్ళంతా పడే బాధలు రాస్తున్నా నాన్న. మొన్ననే కదా ఊరెళ్ళొచ్చాం, వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా? లేదమ్మా, అందరూ అలా లేరు. హలో, ఎస్